హాయ్ ఫ్రెండ్స్, మీ రాకేష్ నైట్ రైడర్. ఈరోజు అయితే మనం ఇక్కడ పార్కింగ్లో అవుతున్నాం. ఈరోజు వంట అయితే చేద్దాం అనుకుంటున్నాం. చూడండి, మన బస్ అయితే ఇక్కడైతే పెట్టేసినాం. ఇక్కడ మన ఏసీ, ఇక్కడ నాన్ ఏసీ అయితే ఉంది. ఇప్పుడైతే మనం వంట అయితే ఎలా స్టార్ట్ చేస్తాం అయితే చూద్దాం. మనం ఏం కూర వంతాము అదైతే చూద్దాం. ఇంకా మన ఏసీ బండ్లో అయితే మనం అయితే వంట అయితే చేస్తున్నాం. ఇప్పుడైతే మనం కోడిగుడ్లు అయితే దాంట్లో పెట్టినాం. గ్యాస్ ముట్టించి కోడిగుడ్లు ఉడికినాక రైస్ అయితే పెడతాం. మనమైతే ఉల్లిగడ్డలు అయితే కోస్తుంది చూడండి అన్న అయితే. ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసినాక అయితే బాకీ ఇటు ఎట్లా వేసుకొని చూడండి. ఉల్లిగడ్డలు, టమాటాలు, కోడిగుడ్లు ఉడకబెడుతున్నాం. ఏం కర్రీ అయితే చెప్పండి మీరే. లాస్ట్కి అయితే నేను చెప్తాను మొత్తం కర్రీ అయితే ఉన్నాక. బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నకు. టమాటాలు చూడండి ఎట్లా కోస్తున్నావు స్పీడ్గా అయితే. వంట ఎప్పటి నుంచి వంతున్నావు అన్న? వంట ఎప్పటి నుంచి వంతున్నావు? 20 సంవత్సరాల నుంచా? 20 నెలల నుంచా? 20 సంవత్సరాల నుంచి అయితే వంతున్నా. అంటే 20 రోజుల నుంచి అనుకున్నాను నేనైతే. చూద్దాం, కూర అయితే మాడిపోద్దాం, మంచిగా ఉంటుంది అయితే చూద్దాం. మనం అయితే ఇండియానా మిల్ మేకరా? మొన్న అయితే మిల్ మేకర్ కోడిగుడ్లు వండుకురంట. నేను లేను. మంచిగా మా అన్న అయితే రోజుకో కూర వంతాడు. కూర అయితే ఉడికినాక అయితే చెప్తాను ఎట్లుందో టేస్ట్ అయితే. ఫస్ట్ నేనే తిని కోడిగుడ్లు అయితే చెక్ చేస్తుంది చూడండి. ఒక కోడిగుడ్డు పైకి తేలింది. అది మొత్తం పగిలింది కాదు కోడిగుడ్డు, నీరు ఘోరంగా పగిలింది. అది ఆల్రెడీ కాకుంది. అంతేనా? ఒక కోడిగుడ్డు అయితే మొత్తం పగిలింది. బయటికి తీసేసి చూపెడతాను తర్వాత. టమాటాలు అయితే కోసుడు అయిపోయింది. మిరపకాయలు అయితే కోస్తుంది చూడండి, పచ్చిమిరపకాయలు. మళ్ళీ ఒటికారం కూడా వేస్తావా? ఒటికారం కూడా ఎత్తాడట. టేస్ట్ కోసం అంట. అదేం కలర్ కోసం అంట. పసుపు కూడా అంతేనా? పసుపు కూడా అంతే, కలర్ కోసం. కానీ ఇప్పుడు ఏం లేదు, అంతా అది డూప్లికేట్. వంట చేసుకుంటే మంచిగా ఉంటుందా? హోటల్లో తింటే మంచిగా ఉంటుందా? వంట చేసుకుంటేనే మంచిది. హోటల్లో పోతే అక్కడ పోతే 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ 100 రూపాయలు పెట్టి ఇద్దరు 2 పూటల తినవచ్చు. మన ఇద్దరు ముగ్గురు తినవచ్చు అంట 2 పూటలు పెడితే. మన చేతులతో మన కళ్ళ ముందట మనం చేసుకున్నట్టు ఉండిద్ది, మంచిగా ఉండిద్ది, ఆరోగ్యం బాగుండిద్ది, అంతా మంచిగా ఉండిద్ది. ఓ అరగంట పైసలు కూడా మిగులుతాయి. ఓ అరగంట మనకు లేట్ అయింది అంతే. అంతకంటే ఏం లేదు. మరి ఎట్లా మనం వంట చేసుకొని తినమని అందరు, మన బస్సు వాళ్ళకు, లారీ వాళ్ళకి అందరికైతే చెప్తావా? మరి అందరూ ఇప్పుడు ఒక్కొక్కరికి టైం ఉండిద్ది, ఒక్కొక్కరు టైం ఉండదు. టైం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో చోట ఏదో దొరికిద్ది తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏమైద్ది, ఆరోగ్యం పోయిద్ది. అంతకంటే ఇంకేం కాదుగా. టైం వేస్ట్ కోసం చూసుకో, మన ఆరోగ్యం పోతలా. మన డ్రైవర్ అని అయితే అట్లా మాట్లాడుతుంది చూడండి. మీరు కూడా ఎవరైనా బయట ఉండేవాళ్ళు, కొద్దిగా బ్యాచిలర్స్ కూడా ఉంటారు కదా, రూమ్లలో కూడా బయట తినడం, ఎక్కువ ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి ఇవి తినడం కానీ, మంచూరియా తినడం కానీ కొద్దిగా అయితే ఆఫ్ చేయండి. చూసిరు కదా మన డ్రైవర్ అని అయితే చెప్తుండు. ఆయన అట్లా తినబట్టి హెల్త్ ఖరాబ్ అయిందని మొత్తం స్టవ్ అవన్నీ అయితే కొనుక్కొచ్చిండు. మొత్తం ఒక 3-4 వేల బిల్లు అయితే అయింది. ఇంకా మంచిగా రోజు అయితే ప్రశాంతంగా ఇప్పుడు రోజు తిన్నా మనం 3 పూటలు. పొద్దున 50 రూపాయలు టిఫిన్కి అయితే, మధ్యాహ్నం 100 రూపాయలు అయితే, నైట్ 100 రూపాయలు, 250 ఖర్చు. అది ఒక్కరికి. అది మన బండ్లో 2-3 ఉంటాం కదా, రోజుకి 500 దాకా ఇద్దరికి అయితే అవుతున్నాయి కదా మనకి. అదే ఇట్లా అయిందనుకో, 200 పెడితే ఇప్పుడు ఎంతనా ఇల్లాక మనం కిలో బియ్యం తెస్తే 50 రూపాయల కిలో బియ్యం వచ్చినాయి, టమాటాలు వచ్చినాయి. అదే మొత్తం 150లలో అయ్యిపోయింది. మనకు సేఫ్ కదా, మంచిగా నచ్చిన కూర వండుకోవచ్చు. అదే హోటల్కి పోతే అన్ని కూరలు దొరకవు హోటల్లో. మనకైతే మంచిగా నచ్చినట్టు వండుకోవచ్చు. అది నిన్న వండిన కూర పెడుతున్నా, ఇవాళ వండిన కూర పెడతాడా తెలియదు మనకైతే. ఇప్పుడైతే మన కళ్ళ ముందర మనం ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు కదా. మీరు కూడా అయితే అట్లా ప్రయత్నం చేయండి, మంచిగా వండుకునే ప్రయత్నం అయితే. బ్యాచిలర్స్ కానీ, లారీల మీద, మన బస్సుల మీద తిరిగే అన్నయ్యలు కూడా అయితే మనం అయితే వండుకుంటే మంచిగా తినొచ్చు ప్రశాంతంగా అయితే. చలికాలం కదా, అసలు ఇట్లా నీళ్ళు పోసినో లేదో అప్పుడే చల్లగా అయింది కోడిగుడ్డు అయితే. చూడండి పగిలింది. ఇది కూడా ఇదైతే నీరు ఎక్కువ పలిగింది, నీళ్ళమే బయటికి వచ్చింది మొత్తం లోపల ఎర్రది. మొత్తం చికెన్ కూర ఉన్నట్టే చూడండి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ అయితే తెచ్చిండు. చికెన్ అయితే ఇంకా మస్తు అంతట్టుంది. ఇక టైం లేక చికెన్ అయితే తేలేదు. మళ్ళీ ఒకసారి అయితే మనం చికెన్ మటన్ అయితే ఉందాం. బాండీలో నూనె, ఆయిల్ పోసిన తర్వాత కోడిగుడ్డు మొదట వేగియాలి.
అన్ని కోడిగుడ్లు అయితే వేసిండు ఒక 5-6. మామూలుగా కొడు కట్ అవసరంలా ఏగిద్ది మామూలుగా ఇట్లా చేద్దాం ఆయిల్ ఏగిద్ది ఊరగంత ఏగిద్ది. వీళ్ళిద్దరైతే డ్రైవర్లు, ఇద్దరైతే చూడండి చేస్తారు అట్ని. దాంట్లోకి వెళ్తుంది కదా మన కూర ఉంటుంది కదా, నువ్వు ముందు కూర పెట్టాల్సింది. కూర దానికి బట్టి దానన్నా అర్థమైంది నేను చెబుతుందే. లోనకి కూర వెళ్ళిద్దంటావా? కొద్దిగా టేస్ట్ ఉండిద్ది కదా. ఆయిల్లో వేపి తర్వాత తీసి కూర వేసి ఇద్దరు చేద్దాలని. ఇద్దరు కలిసి అయితే వంటొంతురు, అది మాడిపోద్దా ఉడికిపోద్దా అయితే మనం అయితే చూద్దాం. మొత్తానికైతే చూడండి కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయి. అది మొత్తం నురుగు నురుగు వచ్చింది. మరి సర్ఫ్ వేసిండే వల్ల అయితే ఏం వేసినా వాడు అంత నురుగు నురుగు అయింది. అది అలాగే రావాలని సర్ఫ్ ఎక్సెల్ అయితే వేసిండంట. మొత్తం అయితే నురుగు నురుగు వచ్చింది. అది అసలు మా ఇంట్లో ఎక్స్పెక్ట్ నేను అదే నేను కోడిగుడ్డు పొరుటైనా చేసుకుంటున్నాను. ఉడికి వేగిన తర్వాత తీసేసి తిరుమత గింజలు, అల్లం పేస్ట్, మురుగు వచ్చింది అందుకే తిప్పాటది. బ్రో ఇప్పుడు అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత టమాటా వేయాలి. టమాటాని బాగా ఉడకబెట్టాలి. మా నాన్న అయితేనేమో అవి వేస్తుండు, మిరపకాయలు, కరివేపాకు. ఈయనేమో కలబెడుతుండు. ఇవన్నేమో చూడండి కరివేపాకు కూడా అయితే వేసిరు ఇప్పుడే. మొత్తం టమాటాలు వేసినాక అయితే మంచిగా ఇట్లా గిన్నెలు అయితే కలర్గా అవుపడుతుంది. పసుపు వేయాలి టేస్ట్ కోసం. అది అంతా కలరే, ఏం లేదు, అంతా డుల్లా డూప్లికేట్ పౌడర్. చూడండి అన్న వేసుడు, ఈ అన్న కలబెట్టుడు, ఇద్దరి మధ్యలో వంట. ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం మగ్గిన దాకా ఆగాలి. మూత పెట్టి మగ్గిద్దాం. ధనియాల పొడి, కారపొడి వేస్తున్నాం టేస్ట్ కోసం. ధనియాల పొడి, కారపొడి, కారం తగలటానికి తగినంత. కారం కొట్టి లేదు, నిన్న చూసాక పప్పులో అడిగంటి తర్వాత వాటర్ పోయచ్చు. ఇంకో వాటర్ అయితే పోతారు కారం వేసినాక అయితే. చూడండి గ్రేవీ కోసమా మొత్తం నీళ్ళు చేస్తాయి కూరని. గ్రేవీ కోసం అయితే నీళ్ళు పోసిండు. చూడండి మొత్తం వాటర్ అవుతుంది. అది కోడిగుడ్డు కర్రీ కాదు, కోడిగుడ్డు పులుసు అంట. చూడండి కూర అయితే మొత్తం కలబెడతారు. చూడనీకైతే కలర్ అవుతుంది. కానీ మరి అన్నీ వేసినట్టు కారం, పసుపు వేస్తే కలర్ వచ్చిందా, మరి టేస్ట్ వచ్చిందా చూద్దాం మనం అయితే. ఇంకో ఈ బ్లూ షర్ట్ అన్న అయితే ఇంటికి పోయి తింటాడు. కూర మంచిగా టేస్ట్గా వస్తుందా అని ఈయనే తింటారా, అన్నం కూడా ఉండ అంటాను. చూడు నవ్వుతుండు మళ్ళీ వీడియోలు చెప్తా అనుకుని. ఇటు చూడు స్మైలీ అన్న. ఇట్లా కోడిగుడ్లు మగ్గిన తర్వాత కోడిగుడ్లు వేయాలి. దానికి ఎప్పుడే టమాటా రుచి, కారం, పసుపు అన్నీ దానికి పడుతుంది. కోడిగుడ్డు పొక్కలు పెట్టినావా? మొక్కలు పెట్టా. కోడిగుడ్లు ఎత్తుగా ఉంది. ఈ అన్నకు పెట్టి ఒకసారి. చక్కగా కుదిరిందా? మనం అయితే తర్వాత తింటాం కదా, అప్పుడైతే చెప్దాం. ఎందుకంటే వంట వాళ్ళే వంతురు కాబట్టి టేస్ట్ ఉంది అంటారు. మనమైతే తర్వాత ఫస్ట్ మనమే తింటాం కదా, మీకైతే వీడియోలో అయితే చెప్తాను నేను టేస్ట్ ఉందా లేదా అని. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర గార్నిష్ కోసం. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్
రైస్ ఉడికించుకుంటున్నాం. ఇదిగో బియ్యం అయితే ఇదిగో డేషాలో ఇట్లా పోసి ఇట్లా వాటర్ పోసిన తర్వాత ఇట్లా కడుగుతాం. అందరూ ఏం చేస్తారంటే 2 సార్లు 3 సార్లు కడుగుతారు. దాంట్లో ఆల్రెడీ రైస్ మిల్లో పాలిష్ పట్టి వచ్చి దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం పోయిద్ది. మనం 2 సార్లు 3 సార్లు కడిగితే దాంట్లో ఉన్న గుజ్జు ఇంకా సగం పోయిద్ది. ఇంకా అప్పుడు మనకు బలమేమో వచ్చింది. ఇట్లా ఒక్కసారి నీట్గానే ఒక్కసారి కడుక్కోండి చాలు. 2 సార్లు 3 సార్లు వద్దు, ఒక్కసారి నీట్గా కడుక్కొని తర్వాత వాటర్ పోసి ఎసురు పోసుకుంటే ఎసురు, లేదంటే గంజి పెట్టుకుంటే గంజి పెట్టుకొని ఒక్కసారి చాలు. అంతేగాని మీరు 2-3 సార్లు కడుక్కుంటే మీకు కాలంలో గుజ్జు కూడా ఉండదు. ఇంకా చూడండి మన నిజమా కాదైతే మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఒకసారి కడగాలనా, 2 సార్లు కడగాలనా, 3 సార్లు కడగాలనా? అన్న అయితే అంటుండు కదా ఒకసారే కడగాలని. మీరు కూడా అయితే ఒకసారి కామెంట్ చేయండి. కూర అయితే రెడీ అయిపోయింది. కూర కింద దించేస్తున్నాం. ఒకసారి మూతది అన్న చూద్దాం. బా ఏం కలర్ ఉంది. చికెన్ కన్నా టేస్ట్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ తింటే తెలిసిద్ది ఇక మనకు కూడా. తిన్న తర్వాత చెప్తాం. రైస్ అయితే నీళ్ళు పోసినాం, పొయ్యి మీద పెడుతున్నాం. మగ్గిన దాకా ఆగాలి. కూరలో తగ్గిన అన్నంలో కలిసిద్ది, అందుకోసమని సాల్ట్. ఇంకో ఈయన చూడు, ఇంకో డ్రైవర్ అన్నతో ఫోన్ మాట్లాడుతాడు, అది వంట చూపెడతాడు. జర ఆగంటే ఆగుతలేడు, వీడియోలే మాట్లాడుతాడు. గంజి వంచుతున్నాను చూడండి మీరే. ఆ గంజి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇట్లా ఊపేసి ఓరక లైట్గా ఆ నీరు చెమ్మ అనేది మగ్గటానికి గ్యాస్ మీద పెడతాం. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయిన తర్వాత దించేసుకోవటం. రైస్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది, మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఓకే, ప్లేట్లు కట్ట తెచ్చుకున్నాము 4-5 తినటానికి. ఇప్పుడు అన్ని సామాన్లు అన్నీ చదువుకొని ఇంకా భోజనం చేసి రెడీ అయిపోయింది. వేసుకొని మనకైతే కూర కూడా వేసుకొని టేస్ట్ ఎలా అయితే ఉంటుందో అయితే చెప్తాను. మన అన్నలు అయితే ఇద్దరు అయితే వండిరు కదా, మనం అయితే టేస్ట్ చెప్తాం. చెట్ల మీద కూర్చోవడం ఎందుకంటే ఇక్కడ మొత్తం నిన్న వర్షం పడి ఉంది, మొత్తం బురదగా ఉంది, అందువల్ల ఇలా కూర్చున్నాం. లేకపోతే భోజనం అనేది కిందే తినాలి కదా, ప్రజెంట్ ఇలా చేస్తున్నాం. వేసుకుంటున్నాం రైస్ వేసుకొని అయితే అన్నం అయితే పెడుతుండో. అన్నం పెట్టినాక కూర వేసుకున్నాక అయితే చూద్దాం మనం టేస్ట్ అయితే ఎట్టుందో. అందరం అయితే తినాలి కదా. రైస్ అయితే వేసుకున్నాం, 4గురికి 4 ప్లేట్లు వేసినాం. ఇంకో ప్లేట్ పక్కకు పెట్టిండు మన కెమెరామ్యాన్ ఉండు కదా, కెమెరామ్యాన్ కూడా తినాలి కదా. కర్రీ అయితే ఇల్లాక అయితే వండాం కదా, కలపలే, దానివల్ల కలిపేసి మంచిగా మనం కూర అయితే వేసుకుందాం. ఎగ్ కర్రీ మందైతే. ఫస్ట్ మన అన్న అయితే తిని చెప్తాడు ఎట్టుందో. అయితే మన అన్న చెప్తాడు చూడండి. చాలా బాగుంది కూర, కానీ మొత్తం కారం ఉప్పు మొత్తం బాగా సెట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు తిని చెప్తాను ఎట్లా ఉందో టేస్ట్ అయితే. మంచిగా ఉంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మన ఇంటి దగ్గర వండుకొని తిన్నట్టే ఉంది. సూపర్ విన్నర్. మన డ్రైవర్ అన్నలు అయితే మంచిగా ఉండదేమో అనుకున్నా, భయమైంది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. ఈ వీడియో ఇంతటితో ముగింపు.